సో ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ అప్డేట్ ఇది. సో ప్రైస్ యాక్షన్ ఏమో ఒక రేంజ్లో స్ట్రక్ అయింది. మనకి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయింది. అక్కడ నుంచి కూడా గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ అయితే కిందకి రావట్లేదు ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే పైకి కూడా వెళ్ళలేకపోతుంది, ఒక రేంజ్లో స్ట్రక్ అయింది ప్రస్తుతానికి. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఓపెన్ అయిన దగ్గర నుంచి దాదాపుగా గ్రీన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా పుట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుందో ఇదంతా కూడా ఏంటంటే పుట్స్ అనమాట. సో హైయెస్ట్ పుట్స్ అనేది సెల్ చేయటం, హెవీ క్వాంటిటీ అనేది పుట్ సైడ్ సెల్ చేశారు. సో మార్కెట్ అనేది బిగ్గర్ పిక్చర్లో మనకి అప్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయిందో ఒక ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు ఏంటంటే సెల్లింగ్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే 123 అవుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ పుట్స్ ఉన్నాయి. బట్ మనం చేంజెస్ని ఒకసారి చూద్దాం. చేంజ్ ఏమన్నా అయిందేమో లాస్ట్ 15 మినిట్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్. లాస్ట్ 15 మినిట్స్లో చూడండి, పుట్స్ అనేది ఎగ్జిట్ అయిపోతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఓటీఎం కాల్స్, ఓటీఎం పుట్స్ అయితే ఎగ్జిట్ అవుతున్నారు. బట్ ఎట్ ద మనీకి దగ్గరగా మనకి ఏంటంటే కాల్స్ అనేది కొద్దిగా సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే లాస్ట్ 30 మినిట్స్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఎట్ ద మనీ దగ్గర పుట్సే ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కాల్స్ అయితే ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 1 అవర్ డేటా అనేది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్గా పుట్స్ అనేది ఎగ్జిట్ అయ్యారు. ఒక్క 41,300 దగ్గర మాత్రమే పుట్ అనేది సపోర్ట్ కనిపిస్తుంది. ఇది లాస్ట్ 1 అవర్లో యాడ్ అయిపోయింది. ఒకవేళ 41,000 బ్రేక్ డౌన్ జరిగితే మేబీ వీళ్ళు ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవరీ అయితే చేసే పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే లాస్ట్ 1 అవర్ నుంచి కూడా మనకి బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ మన ప్రైస్ యాక్షన్ ఒకసారి చూస్తే 41,300 350 ఆఫ్ కోర్సు ఈ జోన్ అనేది స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని రిజెక్షన్ చేస్తుంది. కాబట్టి సో పీపుల్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళదనుకుంటున్నారో ఏమో, కానీ హైయెస్ట్ లెవెల్స్ కాల్స్ సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఒక్క 41,300 పుట్ మాత్రం అగ్రెసివ్గా మేబీ ఎట్ ద మనీ స్ట్రాడల్ అనేది ప్లే చేస్తున్నట్టున్నారు. 41,300 కాల్స్ అయితే కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి లాస్ట్ 30 మినిట్స్ చూసుకుంటే 40,900 పుట్టు, దాని తర్వాత అగ్రెసివ్గా 41,300 పుట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో లాస్ట్ 1 అవర్ డేటా అయితే 41,300 అనే స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. సో చాలామంది 41,300కి ఎప్పుడైతే రావడం జరుగుతుందో వాళ్ళు ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రేడింగ్ టిక్ అనేది చూసుకున్నట్టయితే కూడా మనకి ప్రైస్ ఏంటంటే యాక్చువల్గా పుట్సే డామినేట్ చేస్తున్నాయి. మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటంటే ప్రస్తుతానికి బుల్లిష్నే సజెస్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, బుల్లిష్నే సజెస్ట్ చేస్తున్నాయి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ మనకి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ప్రకారం కూడా పుట్సే సజెస్ట్ చేస్తున్నాయి. బట్ లాస్ట్ 1 అవర్ అయితే డేటా అయితే కొద్దిగా చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉందాం. 350 ఆడ్ లెవెల్ అనేది క్లోజ్ అయ్యి స్టేబుల్ అయితే మనకి అప్పుడు ఏదన్నా మొమెంటం అయితే రావచ్చు. లేదు అంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే 41,000 ఈ యొక్క జోన్ మనకి ఏదైతే హారిజంటల్గా ఇక్కడ జోన్ కనిపిస్తుందో ఈ జోన్ కన్నా బ్రేక్ డౌన్ జరిగితే మార్కెట్ అనేది కిందకి ఫర్దర్గా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 41,226 అనేది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఒక బేరిష్ పొజిషన్ అనేది అప్డేట్ చేశాను విత్ లో రిస్క్తో ఉంది. ఓకే, మన టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేశాను. ఓకే, ఇది 1,800 ప్రాఫిట్ లాస్ అనేది కనిపిస్తుంది ఇందులో. ఇదేంటంటే బేరిష్ వ్యూ యాక్చువల్గా. అండ్ దాని తర్వాత మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,170 ఉంది. దీనికి కావాల్సిన క్యాపిటల్ మనకి 20,000 ఫ్రెండ్స్. చూద్దాం. ఓకే, ఎవరైతే రిస్క్ చేయగలరో 1,800, దెన్ ఏంటంటే ఇట్స్ ఏ గుడ్ రిస్క్ రివార్డ్ స్ట్రాటజీ. అండ్ బేరిష్ వ్యూ అయితే ఉంది మార్కెట్లో నాకు. ఓకే, ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్గా హైయర్ నుంచి లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి రిజెక్షన్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది హైయర్ లెవెల్స్లో. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఈ ప్రైస్ దగ్గర ఇచ్చినట్టున్నాను. ఓకే, సో చూద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ 300 లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే 222 దాకా రావచ్చు. 222 కన్నా బ్రేక్ డౌన్ జరిగిందంటే మేబీ కొద్దిగా ఇక్కడైతే కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇది 150 ఆడ్ లెవెల్. అంత అగ్రెసివ్గా మార్కెట్ అయితే కిందకి వెళ్ళకపోవచ్చు, కానీ ఇవి డిఫరెంట్
లెవెల్స్ దగ్గర మనకి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక రకంగా ఏంటంటే మార్కెట్ రేంజ్లో స్ట్రక్ అయింది. అన్లెస్ అంటిల్ ఈ రేంజెస్ అనేది బ్రేక్అవుట్ అయితే కానీ మనకి ఏదైనా ఏదైనా అప్ సైడ్ కానీ అండ్ డౌన్ సైడ్ కానీ మొమెంటం అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా పుట్లు బై చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండండి, 41,300 లెవెల్స్ అనేవి. థ్యాంక్ యూ.